ఇదైతే మా చిన్ను పాఠశాల వేడుక వీడియో అండి. ఈ వీడియోలో అయితే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మా చిన్ను ఫేస్ రివీలింగ్ అయితే చేయబోతున్నాము. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదైతే మా చిన్నుని 21 డేస్ కి ఉయ్యాల వేసే వీడియో అండి. మా ఇంట్లో ట్రెడిషన్ ప్రకారం బేబీ పుట్టిన 21 డేస్ కి ఉయ్యాల వేస్తామండి. సో ఉయ్యాల ఫంక్షన్ గురించి అయితే మేము అందరం కూడా రెడీ అవుతున్నామండి. ఆ రోజు ఉయ్యాల వేసే టైం వచ్చేసి 9 to 11 లోపల అయితే బాబును ఉయ్యాల వేయాలని చెప్పారండి. రోజు రొటీన్ గా రెడీ అయినట్టు ఉయ్యాల ఫంక్షన్ కి అలా రెడీ అవుతే ఏం బాగుంటుందండి. అందుకని అయితే మేకప్ ఆర్టిస్ట్ అయితే రమ్మన్నాము. ఫస్ట్ అయితే నన్ను రెడీ చేస్తారండి, తర్వాత అయితే అక్కని రెడీ చేస్తున్నారు. ఇక అయితే మా చిన్ను వంత వచ్చేసిందండి. ఉయ్యాల వేడుకలో మా చిన్ను స్పెషల్ గా కనిపించాలి కదా, అందుకని అయితే మా అత్తయ్య గారు మా మామయ్య గారు మా చిన్నుని అందంగా రెడీ చేస్తున్నారు. హియర్ వి గో, వీఆర్ ప్రెజెంటింగ్ అవర్ లిటిల్ ప్రిన్స్ చిన్ను. మీరు ఎంతగానో ఎదురు చూసారు కదండి, మా చిన్ను ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారు అని చాలా మంది అడిగారు. అందుకని అయితే మీ అందరి కోసం అయితే మా చిన్ను ఫేస్ అయితే ఈ వీడియోలో రివీల్ చేసాము. ఉయ్యాల ఫంక్షన్ ఎర్లీ మార్నింగ్ 9 కని చెప్పాము కదండి, అందుకని అయితే అందరినీ కూడా పొద్దున్నే వచ్చామని చెప్పాము. అందుకని అందరూ వచ్చేసి వెయిట్ చేస్తున్నారండి. ముందైతే ఇంట్లో దండం పెట్టుకుని తర్వాత అయితే కిందకి వెళ్తున్నామండి. ఉయ్యాల ఫంక్షన్ అయితే కింద ప్లాన్ చేశారండి. కింద అయితే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా, అందరికి సరిపోతుంది కదా అని అయితే కింద ప్లాన్ చేశారు మా డాడీ వాళ్ళు కటని. ఇదైతే ఉయ్యాల డెకరేషన్ అండి. షన్నుకు ఒకలా ఉయ్యాల ఫంక్షన్ చేపించాము, జున్నుములకు ఒకలా చేపించామండి. మా చిన్నుకి కొంచెం స్పెషల్ గా ఉంటుందని చెప్పి 2 ఉయ్యాలు అయితే తెప్పించి ఇలా ప్లాన్ చేశారండి. ఉయ్యాల వేసేటప్పుడు అయితే పక్కన మా అత్తయ్య గారు, మామయ్య గారు ఇంకా మా అమ్మ నాన్న ఉయ్యాల్లో నుంచి పైకి కిందకి 3 సార్లు బాబుని అందించుకొని అప్పుడైతే మా చిన్నుని ఉయ్యాల్లో వేస్తారండి. అలా అత్తయ్య గారు, మామయ్య గారు ఇంకా మా అమ్మ నాన్న వీళ్ళ నలుగురు చేతులతో మా చిన్నుని అయితే ఉయ్యాల్లో వేశారండి. ఇలా మా చిన్నుని ఉయ్యాల్లో పడుకోబెట్టిన ఆ క్షణం చూస్తుంటే ఇంత చిన్న జీవితంలోనే ఇన్ని మధురమైన క్షణాలు ఎలా చేరిపోయాయో అనిపిస్తుందండి. 6 మెంబర్స్ తో ఉండే మా ఫ్యామిలీ మా ముగ్గురు పిల్లలు రావడంతో 9 మెంబర్స్ అయ్యామండి. తర్వాత మా చిన్ను రావడంతో టోటల్ మా ఫ్యామిలీ మొత్తం 10 మెంబర్స్ అయ్యాము. చూస్తూనే రోజులైతే చాలా ఫాస్ట్ గానే గడిచిపోయినాయి అనిపిస్తున్నాయి. మా షన్నుని ఉయ్యాల్లో వేయడం నిన్న కాక మొన్న వేసినట్టు అనిపిస్తుందండి. అప్పుడే మా చిన్నుని కూడా ఉయ్యాల్లో వేసేస్తున్నాము. అమ్మ నాన్న ఇంకా అత్తయ్య గారు, మామయ్య గారు అక్షింతలు వేసాక మేము కూడా వేస్తున్నామండి. మేము వేస్తుంటే మా షన్ను వచ్చి నేను కూడా తమ్ముడికి అక్షింతలు వేస్తానని చెప్పి అది వచ్చింది. మాకు ఉయ్యాల్లో వేయడం అంటే ఒక మంచి టైంలో వేస్తామండి. బాబుని ఉయ్యాల్లో వేసాక అందరూ కూడా వచ్చి అక్షింతలు అయితే వేస్తారండి. అందరూ అక్షింతలు వేయడం అయితే మాకు వీడియో తీయడం అయితే కుదరలేదండి. ఓకే థమ్స్ అప్ బాగుందా? మాకైతే ఉయ్యాల ఫంక్షన్ రోజునే తాతమ్మలు బేబీకి ఉగ్గేస్తారండి. అలా అందరు తాతమ్మలు ఒకళ్ళనకల్లా ఒకళ్ళు మా చిన్నుకైతే ఉగ్గేస్తున్నారండి. మా చిన్నుకైతే 5 తాతమ్మలు ఉన్నారండి. 5 తాతమ్మలు కూడా మా చిన్నుకు ఉగ్గేసాక వాడిని అయితే ఆడిపిస్తున్నారు. చిన్నుని ఉయ్యాల వేయడం అయిపోయాక మేము అందరం కూడా టిఫిన్స్ చేస్తున్నామండి. ఉయ్యాల ఫంక్షన్ కన్నా మేము ముందే ఫేస్ రివీల్ చేద్దాం అనుకున్నామండి. సో ఉయ్యాల ఫంక్షన్ రోజునే కొంచెం స్పెషల్ గా ఉంటుందని చెప్పి అయితే ఆగిపోయామండి. అందుకని అయితే మేము ఉయ్యాల ఫంక్షన్ రోజునే ఫేస్ రివీల్ చేసామండి. తర్వాత అయితే నాకు మా వారికి మా చిన్నుతో కలిపి కొన్ని ఫొటోస్ అయితే తీసారండి. డ్రెస్ మార్పిద్దామని చెప్పి అయితే మా చిన్నుని పైకి తీసుకువెళ్లారండి. ఈ లోపల మా జున్ను మునులను అయితే ఉయ్యాల్లో కూర్చోపెట్టి మా అక్క, మా పెద్దబాబాయ్ ఇంకా మా అత్తయ్య గారు, మామయ్య గారు అయితే మా జున్ను మునులతో ఫొటోస్ దిగుతున్నారు. ఆ తర్వాత మా షన్నుని సరదాగా అయితే ఉయ్యాల్లో పడుకోబెట్టారండి. ఏదైనా ఫంక్షన్ ఉంటే మనకు ఫస్ట్ గా గుర్తొచ్చేది ఫొటోస్ ఇంకా వీడియోసే కదండి. ఇలాంటి మూమెంట్స్ అయితే మళ్ళీ రావు కదండి. అందుకని అయితే సరదాగా ఫొటోస్ అయితే దిగుతున్నాము. మా చిన్నుకి అయితే డ్రెస్ చేంజ్ చేయడం అయితే అయిపోయిందండి. వాడు డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత అయితే కిందకి తీసుకొచ్చేసారు. చిన్నుని రెడీ చేసి కిందకి తీసుకొచ్చేసిన తర్వాత నేను మా అక్క అయితే చిన్నతో కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. చిన్నుకి లాల్ పాట పాడిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారండి. ఆ రోజు డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి అయితే మా డాడీ వాళ్ళు అయితే సోడాలు అయితే పురమాయించారండి. పిల్లలు కూడా గోలీ సోడా అయితే తాగేశారండి. మామూలుగా అయితే మా ముగ్గురు పిల్లలకి కూడా డ్రింక్ అసలే ఇవ్వమండి. ఆ రోజు ఫంక్షన్ కూడా పిల్లలకి కూడా ఉంటుంది కదా అని అయితే మేము వాళ్ళకైతే వదిలేసాము. అలా చూస్తూనే భోజనాల టైం అయితే అయిపోయిందండి. సో అందరూ కూడా ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నారు.
అందరూ ఇంట్లో వాళ్ళమేమో మాకైతే ఆ రోజు మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు కూడా ఎక్కడ ఇంత టైం కూడా తెలియలేదండి. ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. మార్నింగ్ ఉయ్యాల ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి భోజనాల దగ్గర వరకు కూడా చాలా స్పీడ్‌గా టైం గడిచిపోయినట్టయితే అనిపించిందండి. నార్మల్‌గా మనం బయట ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఒకళ్ళో ఇద్దరో తెలిసిన వాళ్ళు కనిపిస్తారు. వెళ్తాము, భోంచేస్తాం, వచ్చేస్తాం కదా! కానీ కాదు, ఇలా ఇంట్లో చేసుకున్న ఫంక్షన్ అంటే ఓన్లీ మన ఇంట్లో వాళ్ళ మట్టుకే అలా చేసుకునే ఫంక్షన్స్‌లో అయితే అసలు టైమే తెలియదండి. అందరూ కూడా మన వాళ్ళే ఉంటారు. సందడి సందడిగా ఉంటుంది. మాట్లాడుకుంటాము. సరదాగా అలా టైం అయితే గడిపేస్తాం కదా! జున్ను, మున్ను, షన్ను కూడా ఈ ఫంక్షన్‌లో అయితే బాగా ఎంజాయ్ చేశారండి. నార్మల్‌గా బయటికెక్కడికైనా తీసుకెళ్ళినా వాళ్ళని ఎత్తుకొని ఉంటాం అంతే. మాక్సిమం కిందకి దింపం. ఎందుకంటే వాళ్ళు ఎటెళ్ళిపోతారో తెలీదు కదా! ఇదైతే ఇంట్లోనేమోలా వాళ్ళ ముగ్గురిని కూడా ఫ్రీగా వదిలేసామనమాట. సో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి, ఇష్టం వచ్చినట్టు ఆడి చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు ముగ్గురు కూడా. అండ్ ఇక్కడికొచ్చేసరికి అయితే అందరం కూడా గ్రూప్ ఫోటోస్ అయితే దిగుతున్నామండి. ముందు పిల్లలందరూ కూడా నుంచొని గ్రూప్ ఫోటో అయితే దిగారు. తర్వాత మా గ్రూప్ అంతా కూడా అంటే మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా గ్రూప్ ఫోటోస్ అయితే దిగాము. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసి పిల్లలైతే సరదాగా డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే చేస్తున్నారండి. అందరం అలా సరదాగా కూర్చున్నామండి పిల్లలు పెర్ఫార్మ్ చేస్తుంటే. మా ఇంట్లో పిల్లలందరూ కూడా మంచి ఆర్టిస్టులనమాట. మంచి డాన్సర్స్ కూడాని. అన్నిటిలోని ముందే ఉంటారు. అందరూ కూడా డాన్స్ అయితే చాలా చేస్తారండి. సో, ఆళ్ళలా సరదాగా డాన్స్ చేస్తుంటే ఇక్కడ మేము కూర్చొనైతే ఎంజాయ్ చేస్తున్నాము. నార్మల్‌గా డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే సాంగ్స్‌తో పోస్ట్ చేసేయొచ్చు. కానీ మీకు తెలిసిందే కదా! కాపీరైట్ వచ్చేస్తదని చెప్పేసి. సో, సాంగ్ అయితే కంప్లీట్‌గా ఉంచట్లేదండి. తర్వాత పిల్లల డాన్స్‌తో పాటు మేము కూడా ఊపొచ్చి మేము కూడా డాన్స్ చేయడానికైతే కలిసిపోయామండి. ఇదంతా చూసి ఏంటి రచ్చ అనుకోకండి. మా ఫ్యామిలీ ఎప్పుడు సరదాగానే ఇలాగే ఉంటామండి. అండ్ ఫైనల్లీ లాస్ట్‌లో అయితే మా జున్ను అందరిని సబ్స్క్రైబ్ అని చేసుకోమని చెప్పాడండి. వాడు చెప్పినందుకైనా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మా ఛానెల్‌ని షేర్ చేయండి. ఏంటి హాయ్ బాయ్ చెప్తున్నాడు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ డూ సబ్స్క్రైబ్ మళ్ళీ చెప్పు